నమస్తే, నేను బాలు. వెల్కమ్ టు సత్య న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అడ్డగోలు విభజనతో అనాథగా మారిన ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పదంలో నడిపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అహరహం కృషి చేస్తున్నారు. మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు వెల్లడి. రాష్ట్రాభివృద్ధిని విపక్ష నేత జగన్ అడ్డుకుంటున్నాడని విమర్శ. ఫ్లోరోసిస్ బాధితులను పరామర్శించేందుకు ఈ నెల 20న జిల్లాకు రానున్న వైకాపా అధినేత జగన్ కనిగిరి, కందుకూరు నియోజకవర్గాల్లో పర్యటిస్తారని ఎంపీ వైవి సుబ్బారెడ్డి వెల్లడి. ఘనంగా ప్రారంభమైన ఎన్టీఆర్ కళా పరిషత్ 18వ నాటకోత్సవాలు, అలరిస్తున్న జానపద కళారూపాలు, సాంస్కృతిక కార్యక్రమాలు. కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించి రాజధాని కూడా లేని అనాథ స్థితిలో వదిలేస్తే అటువంటి ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి దిశగా అడుగులు వేయించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు అన్నారు. అటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రతిపక్షాలు విమర్శలకు దిగటం దురదృష్టకరమని ఆయన చెప్పారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి పలు అంశాలను వెల్లడించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో 16,000 కోట్ల లోటు బడ్జెట్లో రాష్ట్రం ఉన్నప్పటికీ రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేస్తున్న చంద్రబాబుపై విపక్ష నేత వైఎస్ జగన్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. విభజన సమయంలో 285 సంస్థలు తెలంగాణలోనే ఉండిపోతే ఒట్టి చేతులతో బయటకొచ్చామని చెప్పారు. అటువంటి నేపథ్యంలో అన్ని వనరులు, వసతులు ఉండి ఆంధ్రప్రదేశ్కు నడిబొడ్డున ఉన్న అమరావతిని రాజధానిగా ఎన్నిక చేసి ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణానికి కృషి చేస్తున్న చంద్రబాబు నాయుడుపై జగన్ విమర్శలు చేస్తూ బలవంతంగా పొలాలు లాక్కుంటున్నారంటూ రైతులను రెచ్చగొడుతున్నాడని ధ్వజమెత్తారు. సెజ్ల పేరుతో 1000 ఎకరాలు భూమిని లాక్కున్న ఘనత అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డిదేనని ఎద్దేవా చేశారు. హైదరాబాద్కు కృష్ణా నీటిని ఇచ్చేందుకు కృషి చేసిన అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ను కూడా అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నించడం దుర్మార్గమని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, వినుకొండ రాజారావు, ఎర్రగొండపాలెం శాసనసభ్యులు పాలపర్తి డేవిడ్ రాజు, ఏఎంసీ చైర్మన్ సింగరాజు రాంబాబు, టీవీ శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. నాగార్జున సాగర్ నుంచి ఎన్టీ రామారావు గారు ఒక లైన్ పూర్తి చేస్తే, చంద్రబాబు నాయుడు గారు 2 లైన్లు పూర్తి చేస్తే, మళ్ళా వచ్చిన వాళ్ళు ఇంకో 2 లైన్లు. అది కూడా చాలకుండా గోదావరి నుంచి నీళ్లు చేస్తున్నారు. ఇప్పుడు అది దాదాపు 400 కిలోమీటర్ల పైనే. అంటే కొన్ని లక్షల కోట్లు హైదరాబాద్ డెవలప్మెంట్కి, డ్రింకింగ్ వాటర్కే ఖర్చు పెట్టాల్సి వస్తూ ఉంది. ఈరోజు కృష్ణా నది పక్కనే లక్షల కోట్లు ఖర్చు పెట్టకుండా 1000 కోట్లతోనే సఫిషియంట్ వాటర్ ఇవ్వగల అది ఎన్ని కోట్ల జనాభాతో వృద్ధిలోకి వచ్చినా కూడా, 2 కోట్ల జనాభా వచ్చినా, 3 కోట్ల జనాభా వచ్చినా ఆ యొక్క నగరం సఫిషియంట్ వాటర్ అక్కడ ఉంటుంది. ఇంత మంచి ప్లేస్ను సెలెక్ట్ చేసి ఆయన ముఖ్యమంత్రి గారు ఒక పిలుపు మేరకు హైదరాబాద్లో సైబరాబాద్ డెవలప్ చేశాడు. ఐటీ, బీటీ, ఫార్మా తెచ్చాడు. 30 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాడు. కాబట్టి మా ఏరియా కూడా డెవలప్ అవుతుంది. ఇక్కడ యూనివర్సిటీలు వస్తాయి, హాస్పిటల్స్ వస్తాయి, ఐటీ కంపెనీలు వస్తాయి, బీటీ కంపెనీలు వస్తాయి, ఫార్మా కంపెనీలు వస్తాయి. మాకంతా ఉద్యోగ అవకాశాలు వస్తుంది, మా ల్యాండ్స్కి వాల్యూ పెరుగుతుంది, మాకు వాల్యూ పెరుగుతుంది అని స్వచ్ఛందంగా 33,000 ఎకరాలు ఇచ్చారు. ఇవ్వద్దని పోయి ఈయన నిరాహార దీక్ష చేశాడు. 48 అవర్స్ జగన్మోహన్ రెడ్డి గారు నిరాహార దీక్ష చేశారు. చేసినా కూడా లెక్క పెట్టకుండా ఇచ్చారు. కాడకి అక్కడ 3 ఊర్లు మొన్న ఎన్నికల్లో కూడా వైసీపీకి మెజార్టీ వచ్చిన ఊర్లు. ఆ ఊర్లు కూడా నిడమర్రు, లింగయ్యపాలెం, నవలూరు, ఇవన్నీ కూడా ఆ ఊర్లలో పోయి 3 పంటలు పండే ల్యాండు. ఇది 15 కోట్లు చేస్తుంది. ఇప్పుడు చెప్తున్నాడు 15 కోట్లు చేస్తుంది. 15 కోట్లు కాంపన్సేషన్ ఇవ్వాలా? ఆయన 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు ఇస్తానంటున్నాడు. మీ నాన్న కూడా 1,80,000 ఎకరాలు తీసుకున్నాడు. ఈ రాష్ట్రంలో 1,80,000 ఎకరాలు రైతుల భూములు లాక్కున్నాడు సెజ్ల పేరుతో. ఇండియాలో ఎక్కువ సెజ్లకు పర్మిషన్ ఇచ్చింది రాజశేఖర రెడ్డి. 125 సెజ్లకు ఇచ్చాడు. ఆ 125 సెజ్లలో కనీసం ఒక 10 కూడా స్టార్ట్ కాలేదు. వాళ్ళంతా రియల్ ఎస్టేట్ కోసం పెట్టుకున్నారు. ఒక్కొక్కరికి 10,000 ఎకరాలు, 5,000 ఎకరాలు. వ్యాన్ పిక్ అయితే ఇక్కడనే
ఒక పోర్టుకి 27,000 ఎకరాలు ఇచ్చాడు. ఆయన దగ్గర డబ్బులు తీసుకొని జైలుకు కూడా పోయారు. ఇచ్చిన ఆయన పోయినాడు, తీసుకున్న ఆయన పోయినాడు. ఇవన్నీ కూడా చరిత్ర. 15 కోట్లు ఇచ్చాడు మీ నాన్న, 15 లక్షలు ఇచ్చాడా? మీ నాన్న కాంపన్సేషన్ 15 లక్షలు ఇచ్చాడా చెప్పండి. వాళ్ళ బాగా చెప్తున్నాడు ఈరోజు మీటింగ్లో. 15 కోట్లు కాంపన్సేషన్ అడుగుతున్నాడు. ఏడన్నా భారతదేశంలో 15 కోట్లు ఎకరాకి కాంపన్సేషన్ ఇచ్చిన ఆనవాయితీ ఉందా? పలానా రాష్ట్రంలో ఇచ్చారు, పలానా ప్రభుత్వం ఇచ్చింది అని చెప్పండి. ఈరోజు ఎక్కడైతే కిడ్నీ వ్యాధులు, ఈ ఫ్లోరైడ్ వాటర్ తాగుతూ ఉంటారో ఆ కిడ్నీ వ్యాధుల వల్ల ఈరోజు ఏదో దాన్ని కొంచెం పెద్ద ఇష్యూగా చేయాలని చెప్పేసి కొంచెం చేయటం జరుగుతూ ఉంది. ఇది ఎప్పటి నుంచో వచ్చింది. ఇది ఫ్లోరైడ్ అనేది నాకు తెలిసి మా పెద్ద ఆయన 94లో పోటీ చేసినప్పుడు కొండైపులోనే కొన్ని ప్రాంతాలలోకి వెళ్ళటానికి కూడా దారి లేని టైంలో మేము వెళ్ళినప్పుడు 2-3 ప్రాంతాల ఊర్లో కూడా అప్పుడే ఫ్లోరైడ్ ప్రాబ్లం, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉండి ఆ విలేజెస్ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. దానికి ఒక్కోటి మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కొంత స్ట్రీమ్లైన్ చేస్తూ కొన్ని ఎక్కడెక్కడ ఉన్నాయో మనకి మినరల్ వాటర్ ప్లాంట్స్ ఇవ్వటం కానీ, లేకపోతే ఇవన్నీ ఇచ్చి డ్రింకింగ్ వాటర్ సోర్స్ పెంచి కొంచెం తగ్గించుకుంటా రావటం కూడా జరుగుతూ ఉంది. దానికి మనం చూసుకుంటే ఎక్కువ 56 మండలాల్లో 39 మండలాల్లో 560 గ్రామాలలో మన ఫ్లోరైడ్ ఈ సమస్య ఉందని చెప్పేసి కూడా మనకి ఎంక్వైరీ ద్వారా మనకు తెలిసింది. దీనికి 1740 మంది ఈరోజు ఈ ఫ్లోరైడ్ కిడ్నీ వ్యాధులతోటి కేంద్ర ప్రభుత్వానికి, అప్పుడైతే కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా కూడా ఫండ్స్ ఇవ్వటం అనేది కూడా ఉండేది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అనేది ఏర్పరచడం అనేది కూడా వచ్చాయి. ఆ ప్రపోజల్స్ అన్నీ అంటే ముందు నుంచి చూస్తూనే ఉన్నప్పుడు ఫ్లోరైడ్ వల్ల బాధితులు అనేవాళ్ళు ఏ విధంగా ఉంటారనేది కనిగిరి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కూడా ఎగ్జాంపుల్స్ ఎప్పుడు చూపించేవాళ్ళు. చంద్రుణ్ణి చూడాలని అంటే మంచం మీద పడుకొనే చూడాలి, తలెత్తి చూడలేమనేది అటువంటి బాధాకరమైన ప్రదేశాలు అవన్నీ కూడా దాని రక్షిత మంచినీటి పథకాలు అనేది దీన్ని అన్నీ కూడా ముందుకు తీసుకొస్తూ కొన్ని గ్రామాల్లో పూర్తిగా కూడా అప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రత్యేకంగా ప్రకాశం జిల్లాలో ఈ ఫ్లోరిన్ అంటే నల్గొండ, ప్రకాశం జిల్లాలో ఐడెంటిఫైడ్ ప్రాంతాలు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం వారు నిర్ణయం చేసిన తర్వాత ప్రకాశం జిల్లాకే ఎక్కువ నిధులు ఇస్తూ తీసుకురావటం అనేది కూడా చూసాము. అన్ని గ్రామాలకి మంచినీరు, రక్షిత మంచినీటి పథకాలు అనేది కూడా తీసుకురావాలని. కానీ దురదృష్టం ఏమిటంటే భూగర్భ జలాలను అడుగించిన తర్వాత ఫ్లోరైడ్ కంటెంట్ అనేది కూడా పైకి రావటం వల్ల ఇవన్నీ కూడా కిడ్నీ వ్యాధి అనేది కూడా బాధపడుతూ ఉండదు అన్ని ఎఫెక్టెడ్ పీపుల్. జిల్లాలోని ఫ్లోరోసిస్ బాధితులను పరామర్శించేందుకు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 20వ తేదీ జిల్లాకు రానున్నారు. కనిగిరి నియోజకవర్గం, పీసీపల్లి, కందుకూరు నియోజకవర్గం, కొండెపి ప్రాంతాల్లో పర్యటిస్తారని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు వైవి సుబ్బారెడ్డి తెలిపారు. ఫ్లోరోసిస్ వల్ల డయాలసిస్ లేక సుమారు 424 మంది చనిపోయారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కనీసం చీమ కుట్టినట్లయినా లేదని ధ్వజమెత్తారు. జిల్లాలో డయాలసిస్ సెంటర్స్ లేని కారణంగా ప్రజలు మృత్యువాత పడుతున్నారని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా పర్యటనను విజయవంతం చేయవలసిందిగా ఎంపీ వైవి సుబ్బారెడ్డి కోరారు. రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకాశం జిల్లాలో కనిగిరి నియోజకవర్గంలో కిడ్నీ బాధితుల్ని పరామర్శించే కార్యక్రమంగా ప్రకాశం జిల్లాకు రాబోతున్నారు. దేశంలో, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడే లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్య విషయంలో ఏ విధంగా విస్మరించినందువల్ల ఎక్కడా లేని విధంగా 2 సంవత్సరాల్లో 424 మంది అభాగ్యులు ప్రాణాలు కోల్పోయిన సంఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. కేవలం కిడ్నీ బాధితులకి డయాలసిస్ సౌకర్యం, ఆరోగ్యశ్రీ సౌకర్యం లేనందువల్లే ఈ 424 మంది చనిపోయారన్న విషయం. అసలు ఇది ఇంతమంది చనిపోతున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ చీమ గుట్టినట్టయినా లేదు. ఎందుకంటే ఈ విషయం అధికారికంగా తెలియకుండా వాళ్ళు ఎంత గోప్యంగా ఉంచారో దీనికే అదే నిదర్శనం. దీనికి జిల్లా అధికారులు అయితేనేమి, రాష్ట్ర అధికారులు అయితేనేమి, మొన్న జరిగిన 10-15 రోజుల కిందట జరిగిన విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మీటింగ్లో నేను 2 సంవత్సరాల నుంచి పశ్చిమ ప్రాంతంలో డయాలసిస్ సెంటర్ పెట్టాలంటే మీరు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు,
ఎంపీ నిధుల నుంచి నేను 12 లక్షల రూపాయల నిధులు ఇచ్చినా కూడా కనిగిరిలో డయాలసిస్ సెంటర్ పెట్టమని, ఆ నిధులు కూడా ఈ రోజుకి కూడా డ్రా చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిధులు లేక పెట్టట్లేదేమో అని చెప్పి నేను 12 లక్షల రూపాయల నిధులు ఇచ్చాను మే నెలలో, 8 నెలల కిందట. అయినా సరే ఆ నిధులు కూడా ఈ రోజు వరకు డ్రా చేసుకోకుండా డయాలసిస్ సెంటర్ పెట్టడంలో కేవలం నిర్లక్ష్యం వహించినందువల్లే 424 మంది చనిపోయారు. అది మొన్న విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మీటింగులో అధికారికంగా నేను కలెక్టర్ గారి సమక్షంలో అడిగాను, మీరు కిడ్నీ డయాలసిస్ సెంటర్ పెట్టండి నిర్లక్ష్యం చేస్తున్నారు, ప్రజల ప్రాణాలకు మీరు విలువ ఇవ్వట్లేదు. ఇప్పటి వరకు నేను అడగటం మొదలుపెట్టి 2015 ఫిబ్రవరిలో నేను ఫస్ట్ కనిగిరి నియోజకవర్గం పీసీపల్లె మండలం నేరేడుపల్లె గ్రామంలో క్యాంప్ కండక్ట్ చేశాను. మళ్ళా ఫిబ్రవరి మాసంలో కొండేపు నియోజకవర్గం మర్రిపూడి మండలం ధర్మవరం గ్రామంలో క్యాంప్ కండక్ట్ చేశాను. ఎందుకు నా దృష్టికి వచ్చింది, ఆ 2 గ్రామాల్లో అత్యధిక మంది కిడ్నీ బాధితులు ప్రాణాలు కోల్పోయారు గత సంవత్సరంలో అని చెప్పి నా దృష్టికి వచ్చిన వెంటనే ఆ 2 గ్రామాల్లో క్యాంప్స్ కండక్ట్ చేసి ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ తర్వాతనే నేను రాష్ట్ర ప్రభుత్వానికి రాశాను, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి కూడా రాయటం జరిగింది. ఇక్కడ ప్రధానంగా డయాలసిస్ సెంటర్లు కావాలని ఎందుకు అడుగుతున్నామంటే కిడ్నీ బాధితులు పేషెంట్లు ఎవరైనా సరే వారానికి కనీసం 2 నుంచి 3 సార్లు డయాలసిస్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళకు ఉండే వ్యాధి తీవ్రతను బట్టి. సో ఈ సమస్యని పరిష్కరించలేకనే చాలామంది చనిపోతున్నారు. అందుకోసం డయాలసిస్ సెంటర్ పెట్టాలని చెప్పి మనం మొత్తుకున్న 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈరోజు జిల్లాలో 2 సంవత్సరాల్లో 424 మంది చనిపోయారంటే దానికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం, ఆరోగ్యశ్రీ పథకాన్ని టోటల్ నిర్వీర్యం చేయటమే దీనికి ప్రధాన కారణం అని చెప్పి 2156 మందిలో ఆల్రెడీ 424 మంది మీ అఫీషియల్ లెక్కల ప్రకారమే కేవలం డయాలసిస్ ఫెసిలిటీ లేనందువల్లే చనిపోయారని జిల్లా డిఎంఎండ్హెచ్ఓ గారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే ఈ అఫీషియల్గా ఇవ్వటం జరిగింది. దీనిపై ప్రభుత్వాన్ని నిలదీసేదానికి తక్షణమే చనిపోయిన కుటుంబ సభ్యులకి ఏ విధంగా ఆదుకోవాలి అని వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడేదానికి, కిడ్నీ పేషెంట్స్తో మాట్లాడి 1-to-1 మాట్లాడేదానికే రేపు జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాలో అత్యధిక శాతం కిడ్నీ పేషెంట్లు ఉంది. 2156 మందిలో అత్యధిక శాతం 295 మంది కనిగిరి నియోజకవర్గంలో ఉన్నారు. నెక్స్ట్ హైయెస్ట్ కొండేపు నియోజకవర్గం 273 మంది ఉన్నారు. అందుకనే ఆ 2 నియోజకవర్గాలకి సెంటర్గా ఉంటుంది. 2 నియోజకవర్గాల ప్రజలు కిడ్నీ పేషెంట్లు రావడానికి అనుకూలంగా ఉంటుందని పీసీపల్లె గ్రామంలో రేపు పరామర్శించేదానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. దానికి తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని నిలదీసి చనిపోయిన కుటుంబాలకి నష్టపరిహారం జరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళతో చర్చించినాక మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీరాల నియోజకవర్గం ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ నయం మాదిరిగా తయారై చీరాల నియోజకవర్గ ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని వైఎస్ఆర్సీపీ బాపట్ల పార్లమెంట్ ఇన్ఛార్జి డాక్టర్ వరికోటి అమృతపాణి ఆరోపించారు. ఆమంచిపై జిల్లా ఎస్పీ త్రివిక్రమవర్మకు ఆయన ప్రజా సంఘాలతో కలిసి ఫిర్యాదు చేశారు. చీరాల ఎమ్మెల్యేపై 18 కేసులు ఉన్నాయని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఉన్నా పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. అధికార పార్టీని అడ్డుపెట్టుకుని అరాచకాలు సృష్టిస్తున్నాడని తెలిపారు. పోలీసులు ఆమంచి తొత్తులుగా మారి ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. దళిత గిరిజన సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ పులిపాటి బాబురావు, చెవట జగదీష్, బలహీన వర్గాల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపాల ఆశీర్వాదం, బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి కుంచాల పుల్లయ్య, ఎరుకల హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు మోహన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చీరాలలో ఒక అరాచకాలు సృష్టిస్తూ, అన్యాయాలు చేస్తూ, భూదందాలు చేస్తూ, ఇసుక దొంగతనాలు చేస్తూ, మద్యం అధిక రేట్లకు అమ్ముకుంటూ, వివిధ రకాలుగా బెల్ట్ షాపులు నిర్వహిస్తూ పేద బడుగు బలహీన వర్గాల ప్రజల్ని అణిచివేస్తూ అక్రమంగా పరిపాలిస్తున్నటువంటి చీరాల నయీం అయినటువంటి ఆమంచి కృష్ణమోహన్ గారు చేసే అరాచకాలను తట్టుకోలేక బాధితులైనటువంటి చాలామంది బడుగు జయరావు గారు కానివ్వండి, సర్వేపల్లి సుబ్బయ్య కానివ్వండి, జిడుగు మస్తాన్ రావు కానివ్వండి, ఇంకా అనేక మంది ఫిర్యాదులు అందుకోవటం, వాటిని పరిష్కరించే దశలో బాపట్ల పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా నేను, అట్లాగే దళిత బహుజన ఫ్రంట్ అధ్యక్షులుగా బాబురావు గారు, బలహీన వర్గాల సమాఖ్య అధ్యక్షులుగా మరి అన్న ఆశీర్వాదం గారు, అట్లాగే బీఎస్పీ
పార్టీ నుంచి పుల్లయ్య గారు, అట్లాగే ఎరుకుల హక్కుల పోరాట సమితి నుంచి ధర్మ గారు, సిపిఎం నుంచి, సిపిఐ నుంచి తర్వాత జగదీష్ గారు, మరి విజయేంద్ర గారు, దళిత మహాసభ నుంచి విజయేంద్ర గారు, శాసనసభ్యుడు ఆమంచి కృష్ణమోహన్ అలియాస్ నయం దాదాపు 7 సంవత్సరాల నుంచి చీరాల నియోజకవర్గంలో ప్రజలందరినీ ఎవరైతే ఆయన మాట వినరో వాళ్ళందరినీ మరి అంచివేస్తూ అక్రమ కేసులు పెడతా ఉన్నాడు. అదేవిధంగా ఆయన ఇసుక దొంగ, నీటి దొంగ, సబ్సిడీ దొంగ, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో ముద్దాయి, లిక్కర్ దొంగ, ఆయన చేయనటువంటి నేరం లేదు. ఆయన పక్కా నేరస్తుడు, దొంగ. ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయి కేసు పెట్టడానికి. రౌడీ షీట్ ఓపించాడు. ఈ రోజున చీరాల నియోజకవర్గంలో అమాయకుల మీద అక్రమ కేసులు పెడుతున్నారు. ఎమ్మెల్యే మాట విని ఆయన చేసే దందాలు, ఆయన చేసే తప్పుడు పనులు మరి ఎవరైతే వ్యతిరేకిస్తారో వాళ్ళ మీద కేసు పెడతారు. ఒక పెద్ద ఎత్తున జనం పాల్గొన్నారు. అయితే మేము చీరాలలో ఉన్న ఒక ప్రత్యేకమైన పరిస్థితిని సందర్భంగా మీకు మనవి చేయాలి. చీరాల కేబుల్ నెట్వర్క్ అనే నవ్య కేబుల్ నెట్వర్క్ అనేది ఉంది, మెయిన్ నెట్వర్క్. అది ఆయనది. లోగడ ఉన్నటువంటి యాజమానులను బెదిరించి ఆ కేబుల్ని అతను ఓన్ చేసేసుకున్నాడు. వాడు మేనలుడు గారే దానికి ఎండీగా ఉండి పనిచేస్తూ ఉన్నాడు. వాళ్ళ వార్తలు తప్ప రెండో వార్తలు అందులో రావు. మాకు వ్యతిరేకంగా చెప్పమంటే బ్రహ్మాండంగా మాట్లాడతారు తప్ప మేము ఏదైనా సామాజిక ఉద్యమాలు కార్యక్రమాలు స్టేట్మెంట్ ఇస్తే అందులో రావు. అదేవిధంగా మొత్తం చీరాల విలేకరుల మొత్తాన్ని తన గ్రిప్పులో పెట్టుకున్నాడు. సార్ నాకు ఇట్లా లోన్ విషయం కొంచెం హెల్ప్ చేయండి సార్ అంటే, లోన్ నీకు హెల్ప్ చేస్తానయ్యా, తీసుకో, హెల్ప్ చేస్తాను తీసుకో, నీకు అవసరమైతే కొటేషన్ కూడా ఇప్పిస్తాను, అవసరమైతే నా దాని ద్వారా నా ప్లాంట్లో ఏదైనా పెట్టి నీకు ఇంకా ఏదైనా డబ్బులు కూడా ఏర్పాటు చేపిస్తాను అన్నాడు. సరే సార్ అన్నాను. 2015 నవంబర్ 23 లోన్ చెక్ వచ్చిందయ్యా. కొటేషన్ ఆయనే ఎమ్మెల్యే గారు తెప్పించాడు. చెక్ వచ్చింది. చెక్కు తీసుకెళ్ళి చుండూరు శ్రీనివాసరావు అనే చిల్లర కొట్టు వ్యాపారస్తుడికి ఇస్తే 2 రోజులు ఆగిరాయా, మార్చేవాళ్ళు కదా అన్నాడు. 2 రోజులు ఆగి వెళ్తే చిల్లర కొట్టు ఆయన కృష్ణమోహన్ తాలూకు మనుషులు వచ్చి తీసుకెళ్లారాయా అని అన్నాడు. అదేందండి, నేను ఇచ్చే కదా నా పేరు మీద లోన్ వచ్చినప్పుడు నన్ను పెట్టుకే నన్ను ఇవ్వాలి కదా, నువ్వు డైరెక్ట్గా ఇవ్వటం ఏంటంటే, నువ్వు కాదు కదా మాకు ఇచ్చింది. ఆ ఎస్ఐ గారి చేత పిలిపించాడు నన్ను, ఇట్లా మాట ఉందని. వెళ్ళిన తర్వాత నువ్వేంద్రా నా కొడక, నువ్వు మాలోడికి నీకు రాజకీయం ఏంద్రా అని వెంకటేశ్వరరావు ఎస్ఐ గారు అన్నాడు. గవిని వేణు, ఎర్రగోపు రాంబాబు, అయినా నా కొడక నా కొడకలారు మీకెందుకురా రాజకీయమో, రారా నా కొడక మా టీం మా దాంట్లోకి రా, కాంగ్రెస్ ఇది టీడీపీకే రా అని చెప్పి అన్నారు. నేను చచ్చిపోయినా నేను రాను అన్నదలికి ఎస్ఐ గారు, వెంకటేశ్వరరావు ఎస్ఐ గారు, రే నీ మీద కేసు పెట్టి పలకేస్తా నీకు అన్నాడు. ఏదైనా చేసుకోండి, నా మీద కేసు ఉంటే ఏమైనా చేసుకోండి, నేను మాత్రం రాను టీడీపీలోకి, వైఎస్ కాంగ్రెస్లోనే ఉంటానన్న. అంతేనా అన్నాడు ఎస్ఐ గారు. అంతేనా అన్న అని ఇక వచ్చేసిన తర్వాత నీ ఎంతో చూస్తాను ఎస్ఐ గారు. జిల్లా తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం ఈ నెల 23వ తేదీన పార్టీ కార్యాలయంలో జరుగుతుందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ తెలిపారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి రావెల కిషోర్ బాబు, మంత్రి సిద్ధారాఘవరావు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, శాసనసభ్యులు కార్యక్రమానికి హాజరవుతారని పేర్కొన్నారు. సత్యానిశలో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. రామాయపట్నం పోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ ఈ నెల 20, 21 తేదీలలో చైతన్య యాత్రలు నిర్వహించనున్నట్లు జిల్లా అభివృద్ధి వేదిక అధ్యక్షులు చుండూరు రంగారావు తెలిపారు. సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. రామాయపట్నం పోర్టు నిర్మాణం వల్ల జిల్లాలో నిరుద్యోగ సమస్య తగ్గుతుందని అన్నారు. రాజకీయ అజెండాను పక్కన పెట్టి పోర్టు సాధనకు అన్ని పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. చైతన్య యాత్ర ఈ నెల 20వ తేదీ ఉదయం 9 గంటలకు దేవరంపాడు ఉప్పు సత్యాగ్రహం స్తూపం వద్ద నుండి ప్రారంభమవుతుందని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కె అరుణ, అన్నెం కొండలరాయుడు, వి హనుమారెడ్డి, ఎంఎల్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. పూర్వ అవకాశాలు రావడం అనేటువంటిది చాలా అరుదుగా ఉంటాయి. అట్లాంటి అరుదైనటువంటి అవకాశం మాకు రామాయపట్నంలో ఓడరేవు నౌకా నిర్మాణ కేంద్రం రూపంలో వచ్చింది. మాకు ముందున్నటువంటి వారు కానీ వారు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ వారి బాధ్యతలను వారు సక్రమంగా నిర్వహించే పని అయితే మాకు ఈ శ్రమంతా లేకుండా పోయేది. వారు ఆ బాధ్యతలు నిర్వహించకపోవడం మూలంగా ఆ బాధ్యతను మేము స్వీకరిస్తున్నాము. సవాలుగా స్వీకరించి రామాయపట్నంలో ఓడరేవు నౌకా నిర్మాణ కేంద్రం అనేటటువంటిది ఆనాటి రాష్ట్ర ప్రభుత్వము చాలా అనువైనదిగా గుర్తించినటువంటి విషయాన్ని మధ్యలో లాబింగ్ ప్రతిభతో తీసుకువెళ్ళినటువంటి తిరుపతి
లోక్సభ సభ్యుడి యొక్క ఆశలు నిరాశ అయిపోయిన సందర్భంగా ప్రపంచవ్యాప్త నిపుణులైనటువంటి ఎర్నెస్ట్ అండ్ యంగ్ వారి యొక్క నివేదిక ఆధారం చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో దుగ్గరాజపట్నంలో ఓడరేవు నిర్మాణం సాధ్యము కాదని నిర్ణయం జరగడం. అలాగే కాణం బలరాం గారు, శివరాం గారు మొత్తం వచ్చి రామాయపట్నంలో నారాయణ గారు వచ్చిన సందర్భంగా ఎంత అనుకూలమైనది ఈ రామాయపట్నం అనే దానికి మేమందరం కలిసి పోరాడతామని ఆ రోజు హామీ ఇచ్చారు. కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరు కూడాను రామాయపట్నం గురించి కానీ దీనిలో అనుకూలమైన స్థితిలో దుగ్గిరాజపట్నం అననుకూలమైనది ప్రకటించిన తర్వాత కూడాను ఈ పార్టీలు ఎవరు కూడా మాట్లాడకపోవటం, వస్తుందని చెప్తారే తప్పితే రాకపోవడానికి కారణాలు ఏంది, దానికోసం మనం పోరాడదామనే ఆలోచన పదం పార్టీలకు రాకపోవటం అనేది. ఉపాధి హామీ పథకం పట్ల ప్రజలలో మరింత అవగాహన కల్పించేందుకు నగరంలోని సినిమా థియేటర్లలో ఉపాధి హామీపై ప్రత్యేకంగా రూపొందించిన లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. పంచాయతీరాజ్ కమిషనర్ రామాంజనేయులు, జిల్లా కలెక్టర్ సుజాత శర్మ తిలకించారు. స్థానిక సత్యం థియేటర్లో ప్రదర్శితమైన ఈ లఘు చిత్రాన్ని జిల్లాలోని అన్ని సినిమా థియేటర్లలో ప్రదర్శిస్తారు. జెడ్పీ సీఈఓ బాపిరెడ్డి, డ్వామా పీడీ పోలప్ప తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా గ్రామాలను అభివృద్ధి గ్రామాలుగా రూపొందించడానికి రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ చతుర్ముఖ వ్యూహం ద్వారా ముందుకు సాగుతోంది. గ్రామీణ కుటుంబాల అభివృద్ధి కోసం ఇంటింట మరుగుదొడ్లు, పక్కా నివాస గృహాలు, ఇంకుడు గుంటలు, పెరటి మొక్కల పెంపకం, కంపోస్టు గుంటలు, పండ్ల తోటల పెంపకం, నైపుణ్య శిక్షణ వంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను ప్రభుత్వం అందజేస్తోంది. పంట సంజీవని ఎన్టీఆర్ జలసిరి ద్వారా సర్వ చిన్నకారు రైతుల పొలాలకు సేద్యం నీటి భద్రత కల్పించి పొలాలను సస్యశ్యామలం చేస్తోంది. ఉపాధి హామీ పథకంలో చంద్రమ్మ బాట పేరుతో రాష్ట్రంలో 5,000 కిలోమీటర్లకు పైగా అంతర్గత సిమెంట్ రహదారులను నిర్మిస్తోంది. ప్రతి గ్రామంలో భూగర్భ నీటి పారుదల వసతిని ఏర్పాటు చేస్తోంది. గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాలు, అంగన్వాడీ భవనాలు, స్త్రీ శక్తి భవనాలను నిర్మించి గ్రామంలోని ప్రభుత్వ సంస్థలను అభివృద్ధి పరుస్తోంది. గ్రామాల్లో నిర్లక్ష్యానికి గురవుతున్న శ్మశానాలను ఉపాధి హామీ నిధులతో అభివృద్ధి పరిచి స్వర్గపురులుగా మార్చుతోంది. విద్యార్థుల మానసిక శారీరక అభివృద్ధికి దోహదపడే ఆట స్థలాలను అభివృద్ధి చేయడం, గ్రామంలో పచ్చదనాన్ని పెంపొందించడానికి రహదారులకు ఇరువైపులా మొక్కల పెంపకం వంటి పనులను ప్రభుత్వం ఉపాధి హామీ నిధులకు చేపడుతోంది. గ్రామంలో పరిశుభ్రతను పెంపొందించేందుకు అన్ని గ్రామాల్లో చెత్త నుంచి సంపద కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. నీరు చెట్టు, వాటర్ షెడ్ వంటి కార్యక్రమాల ద్వారా గ్రామంలోని సహజ వనరుల సంరక్షణ, పరిరక్షణ చేపడుతోంది. రాష్ట్రంలోని అనేక గ్రామాలు అభివృద్ధి బాటలో కొనసాగుతున్నాయి. ఇందుకు ఒక ఉదాహరణ పశ్చిమ గోదావరి జిల్లాలోని చిన అమిరం గ్రామ పంచాయతీ. గతంలో చిన అమిరం గ్రామ పంచాయతీలో సరైన రోడ్లు లేక, మురుగునీటి పారుదల వ్యవస్థ లేక ప్రజలు ఎన్నో అవస్థలు పడేవాడు. ఎక్కడ చూసినా చెత్తా చెదారంతో నిండి ఉండేది. కానీ ఈ రోజు చిన అమిరం గ్రామ పంచాయతీ పరిస్థితి ఎందుకు భిన్నంగా ఉంది. అద్దంలా మెరిసే సిమెంట్ రోడ్లు, అంతర్గత మురుగునీటి పారుదల వ్యవస్థ, చెత్త నుండి సంపద తయారీ కేంద్రం, ఇంటింటా వ్యక్తిగత మరుగుదొడ్లు, చెట్ల పెంపకం, ఇలా ఎన్నెన్నో అభివృద్ధి పనుల్ని ఉపాధి హామీ పథకంలో చేపట్టి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తోంది. ప్రతి గ్రామ పంచాయతీ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. మీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఉపాధి హామీ పథకం ద్వారా అవకాశాలు అపారం. రండి, గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కండి. మీ గ్రామాలను అభివృద్ధి గ్రామాలుగా మార్చండి. సామాజిక సమస్యలపై పోరాట శరసంధానం చేసిన యోధుడు పవన్ కళ్యాణ్ అని పలువురు జనసేన నాయకులు అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనకు సమరశంఖం పూరించిన పవన్ కు ప్రతి ఒక్కరూ మద్దతు పలకాలని కోరారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో రూపొందించిన 2017 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఒంగోలులోని కాపు కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం జిల్లా అధ్యక్షుడు రావూరి బుజ్జి ఆధ్వర్యం వహించారు. జనం కోసం జనసేన పార్టీని స్థాపించి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న పవన్ కళ్యాణ్ ఓ గొప్ప సామాజికవేత్త అని కొనియాడారు. కిడ్నీ బాధితులను, చేనేతలను ఆదుకునేందుకు ముందుకొచ్చిన పవన్ కళ్యాణ్ను అభినందించారు. త్వరలో ఒంగోలులో జరగనున్న పవన్ సభను జయప్రదం చేయాలని కోరారు.
ఈ సందర్భంగా అనారోగ్యంతో బాధపడుతున్న అరవింద్ అనే బాలుడికి అభిమానులు, దాతలు 25,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. క్యాలెండర్ చిత్ర రూపశిల్పి డాక్టర్ మాచిరాజు రామచంద్రరావు, మనలో మనం సంస్థ కార్యదర్శి పి రాజలక్ష్మి, ఎండి అయూబ్, బీసీ సంఘ నాయకులు పల్నాటి నాగేశ్వరరావు, ఇంకా శంకర్ శెట్టి రాము, ఆరిగ చలమయ్య, లక్ష్మీకళ, పలువురు పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డాక్టర్ రామచంద్ర గారు ఇక్కడే ఉన్నారు. మాచిరాజు రామచంద్ర గారు డిస్టిక్ లో ఏమంతా ఉందో కానీ ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ మనందరం చక్కగా చేస్తున్నామని అక్కడ కూడా కళ్యాణ్ గారికి కూడా తెలుసు. అంతేగానే ఈ నెక్స్ట్ సభ ఒంగోలులో పెట్టాలని ఆయన నిర్ణయించుకున్నాడు. ఆ సభ రేపు 30 కానీ వచ్చే నెల కానీ ఎప్పుడైనా జరగచ్చు. మనం ఎప్పటికీ సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు మీరందరూ అదే ఆయన పవన్ కళ్యాణ్ గారి మాట విని ఎట్టో ఆయన క్యాలెండర్ ఆవిష్కరణ మీరందరూ వచ్చినందుకు మీకు మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ రేపు మనకి జరగబోయే మీటింగ్ కానీ 2019 ఎలక్షన్ కానీ మనం ఎలా చేయాలి, ఎలా నడుచుకోవాలి అనేది మన పెద్దలు వస్తారు. మనకి ఒక వారంలో వస్తారు. మనం రేపు మీటింగ్ ఎలా సక్సెస్ చేయాలి, తర్వాత మనం ఏ రాజకీయ పార్టీతో కాకుండా మన జనసేన మన పవన్ కళ్యాణ్ గారు ఏమంటే ఎలా నడవాలనేది బుజ్జి నా దగ్గరికి వచ్చి, సార్ మీరు ఈ సంవత్సరం పవన్ కళ్యాణ్ గారు మన క్యాలెండర్ మీరు వెయ్యాలి అన్నాడు. నాకు మాట్లాడటం చేత కాదు కానీ బొమ్మలు ఇటు కొంచెం వచ్చు. పైగా ఆ క్యాలెండర్లో మన ప్రకాశం జిల్లాని చెప్తున్నటువంటి దానికి మూల స్తంభమైనటువంటి ఒక మన ఎద్దు మన ప్రకాశం జిల్లా ఒంగోలు. ఈ ఒంగోలు అక్కడ సియార్లాన్ ఐలాండ్స్లో ఒక ఐలాండ్ పేరు ఒంగోలు అని పేరు పెట్టారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ అవర్ బుల్, ఇట్ రిప్రజెంట్స్ అవర్ డిస్ట్రిక్ట్. కాబట్టి దానికి ఎంత పవర్ ఉందో మన పవన్ కళ్యాణ్ గారికి అంతకంటే డైనమైట్ తీసుకొని వస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా నేను ప్రకాశం జిల్లా జనసేన కార్యకర్తలకు, నాయకులకు నేను ఒకసారి తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు ఆ బాబుకి బాగలేదు, ఈరోజు ఇక్కడ తీసుకోవడం జరిగింది. గమనించారో లేదో, ఎందుకంటే సినిమా అభిమానుల్లో ఎక్కువ సేవా కార్యక్రమాలు చేసే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే చిరంజీవి నుంచి మొదలై ఈ రోజు ఊపందుకొని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ద్వారా ఎక్కువ సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాస్తవం. పవన్ కళ్యాణ్ గురించి చాలా క్లుప్తంగా చాలా అవసరమైన అంశం నా అభిప్రాయం చెప్తాను. వ్యవస్థ చాలా కాలం నుంచి మార్పు కోరుకుంటా ఉంది. ఆ మార్పు చేసే శక్తివంతుడి కోసం ఎదురు చూస్తూ ఉంది. కారణం ఏంటంటే ఈరోజు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పలు సమస్యల మీద స్పందిస్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా జనసేనాని అయినటువంటి పవన్ కళ్యాణ్ మాత్రమే. ఆయన స్పందించినటువంటి తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు స్పందిస్తూ మరి ముందుకెళ్తున్నటువంటి క్రమం. ఈరోజు ఓటుకి నోటు లేకుండా ఎలాగా ప్రజల్ని డైవర్ట్ చేయాలనే విషయం మీద మనం మెయిన్ ఎక్కువగా ఏకాగ్రత చూపిద్దాం. నేనైతే బాపట్లలో అట్లానే చెప్తున్నా, వాళ్ళందరూ కూడా ఒప్పుకుంటారు. నిజమేను, 500 రూపాయలు ఇచ్చాము, ఈరోజు మాకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మమ్మల్ని పట్టించుకునే నాదులు లేరు, తప్పు చేశామని వాళ్ళు ఒప్పుకుంటారు. అలాగే మీరు కూడా ప్రతి విలేజ్కి కానీ అట్లా వెళ్ళి వాళ్ళ సమస్య ఉన్నప్పుడు చెప్పినప్పుడు మీరు జిల్లాలోని ఆదర్శ పాఠశాలల్లో 2017-18 విద్యా సంవత్సరంలో 6వ తరగతిలో ప్రవేశాల కోసం ఫిబ్రవరి 4వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ సుప్రకాష్ ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను మీ సేవ ఏపీ ఆన్లైన్ల ద్వారా పొందవచ్చని పేర్కొన్నారు. సత్యాన్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. నటరత్న నందమూరి తారక రామారావు తన నట విశ్వరూపంతో ప్రేక్షకుల హృదయాలలో శాశ్వత స్థానం అందుకున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి రాష్ట్ర గౌరవాధ్యక్షులు అన్న నల్లూరి వెంకటేశ్వర్లు అన్నారు. ఎన్టీఆర్ కళార్చనను జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రారంభమైన నాటక పోటీలు ఫిబ్రవరి 9 వరకు జరుగుతాయని ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షులు ఈదర హరిబాబు తెలిపారు. ఇలానే పరిషత్ జరగాలంటే
శాశ్వత నిధికి విరాళాలివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మన్ గుత్తా వెంకట సుబ్బయ్య, డాక్టర్ చుంచు చలమయ్య, చుంచు శేషయ్య, ఆళ్ల వెంకటేశ్వరరావు, షంషీర్ అహ్మద్, పిహెచ్జి కృష్ణరాజు, మన్నం సుబ్బారావు, జి వీరభద్రాచారి తదితరులు పాల్గొని మాట్లాడారు. ఎన్టీ రామారావు గారు వైవిధ్యం కలిగిన పాత్రలు నటించినటువంటి వాడు. వైవిధ్యం కలిగినటువంటి పాత్రలు, ముఖ్యంగా పౌరాణిక పాత్రలో మన హృదయాల్లో, ప్రతి ఆంధ్రుడి యొక్క హృదయంలో నిలిచిపోయినటువంటి వ్యక్తి. ఆయన గురించి నటుడుగా మనం చెప్పలేము, అసలు అంత గొప్ప నటుడు ఆయన. ఇక రాజకీయ నాయకుడిగా, రాజకీయ నాయకుడని అనలేము ఈ రోజుల్లో. మనం రాజకీయ నాయకుడు అనేవాడికి నిర్వచనం వేరే ఉంది. ఆయన నిజాయితీ కలిగినటువంటి ప్రజాసేవకుడు, చిత్తశుద్ధితో నిజాయితీతో తను నమ్మినటువంటి కార్యక్రమాలు నిర్వహించాడు. అందులో ఏదైనా పొరపాటు జరిగినప్పటికీ తన చిత్తశుద్ధి అయితే నమ్మినటువంటి దాన్ని నిజాయితీగా చిత్తశుద్ధితో ఆచరించినటువంటి వ్యక్తి. మన తెలుగు ప్రజల యొక్క చరిత్రలో రాజకీయ రంగంలో స్థిరంగా సువర్ణాక్షరాలతో లిఖింపబడేటువంటి చరిత్ర. ఇంకా ఏదో తప్పుగా ఇంకా ఏదో ఆయన గురించి చెప్పాలనుకుంటుంది. 18 సంవత్సరాల నుంచి అన్న ఎన్టీఆర్ గురించి ఇదే వేదిక మీద అతిథులు ఎంతో మంది వారి కీర్తి ప్రతిష్టల గురించి చెప్పిన సంగతి మీ అందరికీ తెలుసు. అయినా మళ్ళీ ఇంకొకసారి చెప్పాలని తరిగి తీరిన పరిస్థితి. ఏమో నాకైతే నేను రాజకీయంగా రావటానికి కారణం స్ఫూర్తి అన్న ఎన్టీఆర్. అందుకే మిగతా ఎన్ని అంశాలు ఎలా ఉన్నా అన్న ఎన్టీఆర్ అంటే నాకు ఒక ఆత్మ బంధువులు అంటువారు. 18 సంవత్సరాల నుంచి వారి పేరు మీద చేస్తున్న ఎన్టీఆర్ కళా పరిషత్తు వారి స్థాయిలో వారంత స్థాయికి దీన్ని పెంచాలని చెప్పి నా విశ్వ ప్రయత్నం. 18 సంవత్సరాల నుంచి సంవత్సరం చేస్తూనే ఉన్నాం. ఈనాటికి ఈ పరిస్థితి. ఎన్నో ప్రయోగాలు చేశాం. దాతా లక్ష్మీ కళ్యాణ మందిరంలో మొట్టమొదట 3 రోజుల కార్యక్రమంతో మొదలుపెట్టాం 2000 జనవరి 15న. ఇప్పటి వరకు ఎన్నో, అక్కడ తర్వాత ఇక్కడ 2011లో పీవీఆర్ స్కూల్లోకి వచ్చాం. పెట్టినప్పుడు ఆయన గురించి నాకు తెలిసింది మంచి యాక్టర్గానే, అయ్యా అనవసరంగా ఈ రాజకీయాలు పెట్టి, రాజకీయ పార్టీ పెట్టి ఎంత దెబ్బతింటాడో అని భయపడ్డా. ఈరోజు ఉదయం ఎన్టీఆర్ సమాజ్ గారి అందరూ పూలమాలలు వేసి నమస్కారాలు పెట్టుకుంటే వీళ్ళు ఒకరు చేసిన తప్పు గుండా ఆయన్ని మన దేశ అధినేతగా, రాష్ట్రపతిగా చూడలేకపోయాను. మరి ఒక నెల పాటు జనవరి 18 నుండి దాదాపు నెల రోజులు మరి సాంస్కృతిక కార్యక్రమాలు, నాటకాలు, నాటికలు, మరి విద్యార్థులకు, యువతకు మరి సైంటిఫిక్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, లెక్చర్స్ కానివ్వండి, డిబేట్స్ కానివ్వండి, క్విజ్ కానివ్వండి, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు పెట్టి వారి కార్యక్రమం మరి ఈ నెల రోజుల పాటు ఉదయం యోగాతో ప్రారంభం, ఆ తర్వాత బాలోత్సవ కార్యక్రమాన్ని, ఆ తర్వాత మధ్యాహ్నం యువతకు కార్యక్రమాలు, ఆ తర్వాత మరి సాయంకాలం 4 గంటల ఎన్టీఆర్ కళా పరిషత్ ప్రారంభం సందర్భంగా కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కోలాటం, నాదస్వరం, పద్యనాటకం ఆకట్టుకున్నాయి. పతకమూరి వెంకట్రావు నాదస్వర బృందం వారి నాదస్వర కచేరీ, శ్రీ లక్ష్మీ చెన్నకేశవ కోలాట సమాజం వారి కోలాటం, సాయిబాబా నాట్య మండలి విజయవాడ వారు ప్రదర్శించిన పృథ్వీరాజ్ పద్యనాటకం అలరించాయి. ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షులు ఈదర హరిబాబు
కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఇది అధర్మంగా కత్తితో చేస్తున్నప్పుడు కత్తితో దానిచే ఓటమని అంగీకరించాలి. ఇంకా శక్తి ఉంటే కత్తి తీసుకుని పోరాలి. అంతేకాని ఇలా అకస్మాత్తుగా మల్లయుద్ధానికి దిగడం ఎంతవరకు సమంజసం? యుద్ధం ఎప్పుడు సమబద్ధంగానే జరుగుతుందనుకోకూడదు. నందమూరి తారక రామారావు 21వ వర్ధంతి వేడుకలను 50వ డివిజన్లోని నేతాజీ కాలనీలో నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్కే జోష్, పి లక్ష్మీదేవమ్మ, కె శ్రీనివాసులు, అల్లాబాషా, శ్రీధర్, మదార్ వలి, శివబ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు. సత్యన్యూస్ ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అడ్డగోలు విభజనతో అనాథగా మారిన ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పదంలో నడిపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అహరహం కృషి చేస్తున్నారు. మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు వెల్లడి. రాష్ట్రాభివృద్ధిని విపక్ష నేత జగన్ అడ్డుకుంటున్నాడని విమర్శ. ఫ్లోరోసిస్ బాధితులను పరామర్శించేందుకు ఈ నెల 20న జిల్లాకు రానున్న వైకాపా అధినేత జగన్ కనిగిరి, కందుకూరు నియోజకవర్గాల్లో పర్యటిస్తారని ఎంపీ వైవి సుబ్బారెడ్డి వెల్లడి. ఘనంగా ప్రారంభమైన ఎన్టీఆర్ కళా పరిషత్ 18వ నాటకోత్సవాలు, అలరిస్తున్న జానపద కళారూపాలు, సాంస్కృతిక కార్యక్రమాలు. సత్యన్యూస్లో నేటి మాట. పరిమళం లేని పువ్వు ఎంత అందంగా ఉన్నా వ్యర్థమే. అలాగే క్రియాశూన్యమైన మాటలు వినడానికి ఎంత బాగున్నా నిష్ప్రయోజనమే. సత్యన్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.